Yeah, good evening, all of you. Hello. గుడ్ ఈవినింగ్ మా సార్. వాయిస్ వినపడుతుందా? గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్, ఆల్ ఆఫ్ యూ. చేస్తున్నారా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేస్తున్నారమ్మా? ఎనీవన్? ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? ఎనీ డౌట్స్? యా. పూర్ణచందర్ అండ్ హరీష్, లైక్ హరిత, లక్ష్మి, సుబ్బు, ఎనీ డౌట్స్? క్లియరా? నో సార్. యా. వెరీ క్లియర్ గుడ్. సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. యా. సో లాస్ట్ క్లాస్ లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కి సంబంధించి ఆఫ్ కాన్ఫిగరేషన్ మనం చేసాం. డిఫైన్ కంపెనీ, కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, డిఫైన్ బిజినెస్ ఏరియా, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. టుడే రిమైనింగ్ డిస్కషన్ చేద్దాం. ఓకే. సో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. సో ఆ బిజినెస్ ఏరియాస్ కి ఒక మెయిన్ గా ఒక హెడ్ క్రియేట్ చేసుకుంటాం. ఆ హెడ్ మళ్ళీ బిజినెస్ ఏరియాస్ కి ఏ విధంగా అసైన్ చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ వర్క్ అవ్వాలంటే వాటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండాలి. దానికి సంబంధించి మళ్ళీ కస్టమర్స్ కి ఎంతవరకు లిమిట్ ఇవ్వాలి. ఇవి మనం టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. యా. ఎస్ఏపి ఎఫ్ఐసి ఓపెన్ చేయండి. మీ యూజర్ ఇచ్చుకోండి. ఇక్కడ పాస్వర్డ్ మీకు ఆయన ఒకటి పాస్వర్డ్ ఇచ్చి ఉంటాడు. అది కాకుండా మళ్ళీ మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి అంతే. అది పర్మనెంట్. ఓకే. సో నిన్న మీరు ఎస్పిఆర్ఓ ద్వారా వెళ్ళారు, నావిగేషన్ పాత్. ఓకే. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేస్తున్నారు. అసలు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేశారు. సో ఇప్పుడు డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా, ఆ ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్, ఇది FS00 ద్వారా వెళ్లకుండా డైరెక్ట్ గా టీ కోడ్ మనం యూజ్ చేయాలి. ఓకే. సో అది కూడా చూపిస్తాను. ఎస్పిఆర్ఓ, ఏసీపీ రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. ఇది నావిగేషన్ పాత్ ద్వారా తీసుకుంటే ఇది ఒక్కటి వర్క్ అవ్వదు. మనం డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేయాలి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, మరొక సెషన్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, న్యూ GUI విండో. ఇది క్లిక్ చేసామంటే న్యూ డాక్యుమెంట్ కొత్తది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, టీ కోడ్ వచ్చేసి FM అండర్ స్కోర్ ఫంక్షన్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఎంటర్ ఇస్తున్నాను, డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేస్తున్నాను. ఎంటర్. నావిగేషన్ పాత్ ద్వారా రాదనమాట, ఇది ఒక్కటి మాత్రమే. ఓకే. ప్రతి బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ కామన్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR, ఏవైనా ఉండొచ్చు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, వ్యాలిడ్ పీరియడ్ ఉంటుంది. దీని ఒక్కదానికి మాత్రమే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, జస్ట్ సేవ్ అవుతుంది. ఓకే. నీ కంపెనీలో ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? HR డిపార్ట్. చూడండి, HR అని ఇచ్చానుకో చాలా మంది అదే పేరు ఇచ్చుంటారు. మీరు కొత్తగా తీసుకోవాలి. ఇప్పుడు HR అంటే చాలా మంది HR అంత తీసుకున్నారు. కాబట్టి మీరు కొత్తగా తీసుకోవాలి. HR డిపార్ట్ 1 అని ఇక్కడ క్రియేట్ ఇవ్వండి. ఇక్కడ HR డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్.
ఓకే. సేవ్ చేయాలి. 31/3. 31/3/26. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నేమ్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియా కాంట్ కంటెంట్ స్పేసెస్. స్పేసెస్ తీసుకోదు ఇక్కడ. యా. ఇక్కడ చూడండి స్పేస్ ఉంది కదా పైన, స్పేస్ యాక్సెప్ట్ చేయదంట. ఓకే. మళ్ళీ ఒకసారి కొత్తగా తీసుకున్నాం. స్లాష్ ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్. ఇక్కడ స్పేస్ ఇవ్వకుండా ఇద్దాం. ఓకేనా. ఫంక్షనల్ ఏరియా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 1 హ్యాస్ బీన్ సేవ్డ్. మళ్ళీ ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్ ఏదైనా తీసుకోండి. అడ్మిన్ ఇది ఎవరు తీసుకున్నారు? అడ్మిన్ 1. ఇది ఎవరు తీసుకోవాలి? యూనిక్ గా ఉండాలి. మా ఇచ్చిన పేరే మళ్ళీ ఇవ్వకూడదు. అడ్మినిస్ట్రేషన్ సేవ్. మరొకటి తీసుకోండి. ఎన్ని డిపార్ట్మెంట్ అన్ని. మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఇలా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. ఇది నావిగేషన్ పాత్ ద్వారా ఆల్రెడీ ఉన్నాం కదా. ఓకే. ఇక్కడ చూడండి మెయింటైన్ ఎఫ్ఎం ఏరియా అంటారు. సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్. బిఎండబ్ల్యూ ఎఫ్ఎం ఏరియా ఫర్ బేగంపేట్. కరెన్సీ అన్నారు. బిఎండబ్ల్యూ 2 ఎఫ్ఎం ఏరియా ఫర్ మైత్రివనం. అంటే మీకు ఎక్కడైతే ఏరియాలు ఉంటాయో అవి చేసుకోవచ్చు. ఒకటేం చేసుకోవచ్చు, రెండు మూడేం చేసుకోవచ్చు. బేగంపేట బ్రాంచ్ ఒకటి, బిజినెస్ ఏరియా ఒకటి, మైత్రివనం బిజినెస్ ఏరియా ఒకటి, ఇంకా మనకి లైక్ అమీర్పేట ఒకటి ఏమో చేసుకోవచ్చు. దీనికి మిగతాటివి యాజ్ యూజువల్ గా జనరేట్ అవుతాయి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. BMW 1 సేవ్. నెక్స్ట్ బ్యాక్. తర్వాత నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. అసైన్ అంటే ఏం చేయాలి? డెఫినేషన్ లోకి వచ్చి అసైన్మెంట్ తీసుకోవాలి. అసైన్మెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. జస్ట్ పొజిషన్ లోకి వెళ్ళి కంపెనీ కోడ్ తీసుకోవాలి. BMW 1. ఇప్పుడు నువ్వు కొత్తగా క్రియేషన్ చేసావు కదా, అవి వాటిని ఇక్కడ ఇచ్చుకోవాలి. BMW 1, BMW 2. ఇప్పుడు ఏదైతే ఫైనాన్షియల్ మేనేజర్ ఏరియా క్రియేట్ చేసావో అది ఇక్కడ ఇవ్వాలి. BMW 1 ఎంటర్ ఇవ్వాలి. బేగంపేట్ సేవ్. క్రియేట్ రిక్వెస్ట్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. నెక్స్ట్
డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 బ్యాక్ అసైన్మెంట్ డెఫినేషన్. ఓకే, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, న్యూ ఎంట్రీస్. PMW1 కరెన్సీ INR. క్రెడిట్ లిమిట్ 9 నైన్స్ అంటే ₹1,00,00,000 వరకు లిమిట్ ఇచ్చారు. స్టెప్ బై స్టెప్ ఇచ్చుంటారు, మీరు చూసుకోవచ్చు. సేవ్ చేయాలి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. తర్వాత దాన్ని అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కొట్టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. సో ఇక్కడ ఆ మ్యాటర్ ఏదైతే ఉందో అది ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇచ్చుకోవాలి. బ్యాక్. తర్వాత అసైన్ కంపెనీ కొట్టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. పొజిషన్ PMW1. సేవ్ చేయాలి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. లాస్ట్ సెగ్మెంట్ మనం ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాము. ఓకే, సో ఏరియా వైజ్ గా అది కూడా చేయొచ్చు. డిఫైన్ సెగ్మెంట్. సో సాలరీస్ కి, రెంట్స్ కి, బుక్స్ కి, పెన్స్ కి, నోట్స్ కి ఇలా సెగ్మెంట్స్ సెటప్ చేయొచ్చు. ఓకే, బుక్స్ పెన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. కాపీ యాజ్. వేరే వారిని కాపీ చేసుకొని అక్కడ మనకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సెగ్మెంట్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, నో నీడ్. బట్ జస్ట్ మీకు చెప్పడానికి ఇచ్చాను. ఇలా ఈ విధంగా 11 or 12 కాన్ఫిగరేషన్స్ మీరు క్లియర్ కట్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో టుడే క్లాస్ లో మీరు క్లియర్ గా డిస్కషన్ చేశారు. సో దీన్నే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటాం. దీన్ని మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు నువ్వు ఏవైతే టోటల్ 12 కాన్ఫిగరేషన్ చేసావో నువ్వు చేసింటన్ని మళ్ళీ చూసుకోవాలన్నా కూడా చూసుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఏవైతే చేసావో వాటన్నిటి కూడా మళ్ళీ చూసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా మనకి ఇచ్చాడు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ OX15. ఫస్ట్ బ్యాక్ వస్తున్నాను నేను. /n అంటే స్టార్టింగ్ పేజ్కి వస్తారు. /n అంటే స్టార్టింగ్ పేజ్ వస్తారు. ఇప్పుడు నువ్వు చేసింటన్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నావు. కాన్ఫిగరేషన్స్ అన్ని, నిన్న చేసిన కాన్ఫిగరేషన్, ఈ రోజు చేసిన కాన్ఫిగరేషన్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నావు. అప్పుడు ఎలా అనేది చూడండి. లైక్ OX15 కదా,
అన్ని అసైన్మెంట్‌లోనే ఉంటాయి. ఓఎక్స్ 15 పొజిషన్. నువ్వు చేసింటన్ని చూడాలంటే పొజిషన్. నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం పెట్టుకున్నావు ఇక్కడ? బిఎండబ్ల్యూ పెట్టుకున్నావు. అది అక్కడ టైప్ చేయండి. బిఎండబ్ల్యూ ఎంటర్. ఉందా ఇక్కడ? బిఎండబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కంపెనీ 1. ఓకే. నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు అది. ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకొని మార్చుకోవాలనుకుంటే ఎస్ఆర్ నగర్ తీసేసి హైదరాబాద్ అని పెట్టాలి. మార్చుకోవచ్చు. మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే. హైదరాబాద్. ముందు ఎస్ఆర్ నగర్ పెట్టినాం. ఇప్పుడు హైదరాబాద్ అని మార్చాం. ఓకే. సిటీ కదా, స్ట్రీట్ హైదరాబాద్. ఓకే. ఓకే. నువ్వేమైనా మోడిఫికేషన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్. ఎస్టీటీ కోడ్ ఏముంది? గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్. OX02 కంపెనీ కోడ్స్ అనమాట. 1, 1, 2 2 చేసాం. ఇదే స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్‌లోకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? /n ఇచ్చేసి OX02 ఇవ్వాలి. OX02 ఎంటర్. పొజిషన్. మీరు చేసిందన్ని చూడాలంటే పొజిషనే. అదే కొత్తగా చేయాలంటే న్యూ ఎంట్రీస్. మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఏముంది ఇక్కడ? BMW1 ఉంది. అది ఇక్కడ టైప్ చేయాలి. చూడండి. 2 వచ్చాయి. BMW1 వచ్చింది. BMW2 వచ్చింది. ఏవైనా మోడిఫికేషన్ చేసుకోవాలి. ఓపెన్ చేయండి. 1 అనేది తీసేస్తున్నా. 1 అనేది తీసేసాను. సిటీ చూడండి ఇక్కడ ఎస్ఆర్ నగర్ పెట్టాను. ఇక్కడ కూడా ఎస్ఆర్ నగర్ తీసేసి హైదరాబాద్ ఇస్తున్నా. హైదరాబాద్. ఓకే. సిటీ కదా హైదరాబాద్. అదే స్ట్రీట్ అంటే ఎస్ఆర్ నగరో, మైత్రివనమో, అమీర్పేట ఏదైనా పెట్టుకోవచ్చు. మీ చాయిస్. ఎలా మోడిఫికేషన్ చేయాలి అనేది కూడా చూపిస్తున్నాను. అంతే. బ్యాక్. ఓకే. డన్. 2 ఉన్నాయి చూడండి. BMW1 ఉంది. BMW2 ఉంది. 2 సెపరేట్ కంపెనీ కోడ్స్. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ ఇచ్చిన. వైజాగ్ మార్చి గుంటూరు పెట్టుకుంటే మార్చుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్. ఓఎక్స్ 16. ఇదే స్క్రీన్ నుంచి మరో స్క్రీన్‌లోకి వెళ్ళాలి. /OX 16 పొజిషన్. కంపెనీ కోడ్ అన్నాడు. BMW1 చూసారా? వచ్చింది. హైదరాబాద్. ముందు ఎస్ఆర్ నగర్ ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది. సిటీ. గ్రూప్ ఆఫ్ కంపెనీ. యాహ్! నెక్స్ట్. /n OX03. OX03 బిజినెస్ ఏరియాస్. పొజిషన్. బిజినెస్ ఏరియాస్ ఏం పేరు పెట్టుకున్నావు? BMW1, BMW2, BMW3. BMW1 బేగంపేట ఒకటి, మైత్రివనం ఒకటి, పంజాగుట్ట. 3 ఉన్నాయి చూడండి. నెక్స్ట్. OCC1 మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. /n OCC1 పొజిషన్. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏమని క్రియేషన్ చేసుకున్నావు నువ్వు? BMW1 అని పెట్టుకున్నావు. BMW1 ఉందా? కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా BMW1 అని. ఓకే. నెక్స్ట్. OBB6 /n OBB6 పొజిషన్. బిజినెస్ ఏరియా BMW1. సో బేగంపేట్, మైత్రివనం, పంజాగుట్ట 3 కనబడతాయి. నెక్స్ట్. ఎఫ్ఎం అండర్స్కోర్ ఫంక్షన్ ఇవి కనిపించావు. మీ దాంట్లో చూడొచ్చు. OF01 /n OF01 పొజిషన్. ఎఫ్ఎం ఏరియా ఏం చేసుకున్నాం మనం? BMW1
ఎఫ్ఎం ఏరియా బేగంపేట్, ఎఫ్ఎం ఏరియా మైత్రివనం, ఎఫ్ఎం ఏరియా 2 చేస్తాం కాబట్టి 2 కనపడుతున్నాయి. తర్వాత OF18 పొజిషన్ ఎఫ్ఎం ఏరియా ఫర్ బేగంపేట్. తర్వాత OB45 ఓకే. నువ్వు ఏదైతే క్రియేషన్ చేసుకున్నావో అది ఇక్కడ ఇచ్చుకోండి. BMW1 ప్రతిదీ రాసుకోవాలమ్మా, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి రాసుకోవాలి. నెక్స్ట్ OB38 హైదరాబాద్ BMW1. నెక్స్ట్ డిఫైన్ సెగ్మెంట్ V_FAGL_BSEGM. ఓకే. కొన్ని ఓల్డ్ టీ కోర్స్ వర్క్ అవ్వవు, నార్మల్ గా జనరల్ గా వెళ్ళొచ్చు. SPRO, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్స్ అకౌంటింగ్, డిఫైన్ సెగ్మెంట్, పొజిషన్ BMW1. బుక్స్, పెన్స్, ఇలా అన్నమాట. ఈ విధంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం చేసాము. దానికి సంబంధించిన టీ కోర్స్ ద్వారా కూడా మనం చెక్ చేసుకున్నాము. సో ఈ విధంగా మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ కట్ గా డిస్కషన్ చేశాం. ఓకేనా? క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? క్లియరా? సార్ ఇది SPRO అని ఎంటర్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తుంది సార్. SAPలో ఏమొచ్చిందండి? ఎర్రర్ వస్తుంది, అది ఓపెన్ అవ్వట్లేదు. SPRO ఒకసారి అని మనం కాంటాక్ట్ ఒకసారి బాబు మనం కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ అవును. చేశారు అతను. ఒకసారి ఒక సో ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తారా? SPRO ఎంటర్ స్టార్టింగ్. యా, సో గైస్, సర్వర్ది ఏమి ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ టు బాబు. ఓకేనా? సో ఏది ప్రాబ్లం ఉన్నా ఇంటర్నెట్, ఇంకొకటి సర్వర్ ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉండకపోతే, నెట్ సరిగా లేకపోతే ఓపెన్ అవ్వదు సర్వర్. సో తర్వాత సర్వర్ అనేది సమ్ టైమ్స్ బిజీగా ఉన్నప్పుడు ఓపెన్ కాదు, ఎందుకంటే కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఎస్ఏపి అనేది మనకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, సో కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ సర్వర్ బిజీ అవుతుంది, అప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎవరైతే మీకు సర్వర్ ఇస్తారో వాళ్ళకు 1 అవర్ 2 అవర్స్ బిజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేయమని చెప్తారు. మళ్ళీ తర్వాత వర్క్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే వితౌట్ ఇంటర్నెట్, మీ మొబైల్లో ఇంటర్నెట్ అయిపోయినా, ఏదైనా మీరు ఫైబర్లో ఉన్న ఇంటర్నెట్ అయిపోయినా ఓపెన్ అవ్వదు. తర్వాత నువ్వు ఎస్ఐపి ఓపెన్ చేసి ఒక 10 నిమిషాలు అలాగే పెట్టావనుకో, యూజ్ చేయకుండా, నెట్ కట్ అయినట్టుగా కట్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచే మీరు చేయాలి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఓపెన్ చేయాలి. ఇప్పుడు సర్వర్ ఎస్ఐపిలోకి వెళ్ళావు, అది అలాగే పెట్టేసి నువ్వు వేరే వర్క్ చేసుకుంటున్నావు, ఓకే, కట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా ఇలా ఓపెన్ అందరికి ఎందుకు చేసుకోవచ్చు. ఇచ్చారు? మా మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరు అడిగింది నిన్ను? ఎవరికి ఇయ్యరు లెక్క. ఓకే, సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నా, మీరు ఏదో మీ మదర్ పిలిచిందనో మీ ఫాదర్ పిలిచిందనో పక్కకు వెళ్ళిపోయారు ఒక 5 నిమిషాలు. ఓకే,